హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈరోజు వీడియోలో ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తో ఈజీగా అమ్మవారి శారీ డ్రైపింగ్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఈ శారీ డ్రైపింగ్ కోసం ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది. నేను బెనారస్లో పట్టు డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని చిన్న చిన్న ఫ్రిల్స్తో మొత్తం ఫోల్డ్ చేసేయాలి. ఈ ఫ్రిల్స్ కదిలిపోకుండా హెయిర్ క్లిప్స్ పెట్టేస్తున్నాను. ఇలా ఈ చివర మధ్యలో క్లిప్స్ పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి ఒక క్లిప్ పెట్టుకోవాలి. ఇలా 2 చెంబులు తీసుకోవాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. 2 చెంబుల్లోనూ కూడా బియ్యం వేయాలి. పైన పెట్టే చెంబుకి స్టిక్ లాక్ కానీ స్కేల్ లాంటిది కానీ తీసుకుని ఇలా తాడుతో కట్టేసుకోవాలి. నేను పేపర్ రోల్ తీసుకున్నాను. దానితో ఒక తాడు తీసుకుని చెంబు అంచుల ఇలా కట్టేసుకోవాలి, ఊగకుండా గట్టిగా. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని పెట్టడానికి ఒక స్టూల్ వేసాను. దాని మీద క్లాత్ వేసుకోవాలి. ముందు పెద్ద చెంబు పెట్టాలి, తర్వాత తాడుతో కట్టుకున్న 2వ చెంబు పెట్టాలి. తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకున్న ఆ బ్లౌజ్ పీస్ వేయాలి. ఇప్పుడు ఆ చివర ఈ చివర ఉన్న క్లిప్స్ తీసేసి చెంబుకి క్లాత్కి కలిపి క్లిప్స్ పెట్టుకోవాలి. ఈ రోల్ కనిపించకుండా ఫ్రిల్స్తో మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వడ్డానంలాగా ఏదైనా ఒక లేస్ తీసుకొని కింద చెంబు అంచుకు కట్టేసుకోవాలి టైట్గా. ఇప్పుడు హైట్ కోసం కింద ఒక బాస్కెట్ పెట్టాను, దానిపైన అమ్మవారిని సెట్ చేసుకుందాం. పట్టు క్లాత్ కాబట్టి మనం ఎలా ఫ్రిల్స్ పెట్టుకుంటే అలా ఉండిపోతాయి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని పై చెంబులో పెట్టుకోవాలి. దానికి అమ్మవారి ఫేస్ సెట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని ఇలా అలంకరించాను. ఒక ఎల్లో కలర్ చార్ట్ తీసుకుని అమ్మవారి హస్తాలు ఇలా కట్ చేశాను. ఆ హస్తాలకి పారాని పెట్టాను. హస్తాలు డబల్ ప్లాస్టర్తో ఇలా దండకు సెట్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.